క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ఈ 35వ ఎపిసోడ్కి మీకు అందరికీ స్వాగతం తెలియచేస్తున్నాను. కల్వరి కిరణాలు ప్రారంభించిన దినము, ఆనాటి నుండి దేవుడు ఇంతవరకు ఎంతో నమ్మకంగా ఈ శిలువ ధ్యానములను ఈ లెంటు కాలంలో సమస్త భక్త కోటికి ఆశీర్వాదకరంగా ఉంచినందుకై దేవునికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. లెంటు కాలము ప్రారంభమైనది మొదలుకొని ప్రతిదినము కూడా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మిక క్షేమమును ఆశీర్వాదమును పొందుచున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ 35వ దినం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములను చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలాన మరొకసారి నీ పాద సన్నిధికి రాగలుగుటకు మీరు మాకు అనుగ్రహించిన భాగ్యం కొరకై స్తోత్రాలు. ఈ ఉదయకాలమున మీ స్వరము వినాలని ఆశ కలిగి ఉండగా మీరే మాతో మాట్లాడండి. అల్పుని అయోగ్యుని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును నన్ను మరుగుపరచి నన్ను కేవలం మీ నోటి బుర్రగా వాడుకొనమని, వినగల మనస్సు, గ్రహించే బుద్ధి మాకు దయచేయమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 35వ ఎపిసోడ్లో యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి మరి 3వ మాటని మనము ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలు ప్రతి దినము కూడా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈ మాటలు అనేకులకు ఉపయుక్తంగా ఉంటాయి. మరి గుడ్ ఫ్రైడే రోజు వారు ఆయా సంఘాల్లో మాట్లాడడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో మరి ఈ 7 మాటలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. యేసు ప్రభు శిలువలో పలికినటువంటి 3వ మాట ఈ తన తల్లికి ఆదరణ కలిగించే మాటగా ఉంటున్నట్లు చూస్తున్నాం. ఈ వర్డ్కి ఒకవేళ మనము ఏదైనా టైటిల్ ఇవ్వాల్సి వస్తే కంఫర్టింగ్ క్రైస్ట్, ఆదరించు క్రీస్తు. గత 2 మాటలు మనము ధ్యానించాం. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, అధికారాన్ని సూచించేవిగా ఉంటున్నాయి. మొదటి మాటలో దేవుని యొక్క దైవత్వం, క్రీస్తు యొక్క దైవత్వం, క్షమించుట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అంటూ క్షమించిన అనుభవం. రెండవది తన యొక్క అధికారం, పరదేశంలో ఉండుటకు దొంగకు ఆయన ఇస్తున్నటువంటి భరోసా మనము చూడగలిగాం. అలాగే 3వ మాటలో మనము గమనించినట్లయితే యేసులోని మానవీయ కోణాన్ని ఇది ఆవిష్కరిస్తుంది. తల్లితో తన సంబంధమును మరియు బాధ్యతను తెలియచేసే మాటగా ఈ మాట ఉంటున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో తల్లి అయిన మరియ యొక్క పాత్ర ఏంటి అని మనము యోచన చేస్తే, ఫ్రమ్ ద బిగినింగ్ అనగా తాను గర్భము దాల్చక మునుపు నుండి మరియ యొక్క మనోభావాలు, ఆవిడతో యేసు ప్రభువారి యొక్క జననము, ఆ జననానికి సంబంధించినటువంటి వాగ్దానాలు, ప్రవచనాలు, ఇవన్నీ కూడా మరియను ఎంతో ప్రభావితం చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాబ్రియేలు దూత పలికినటువంటి మాటల్ని మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 31, 33 వచనాల్లో, నీ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా కలగబోయే శిశువు సర్వోన్నతుని కుమారుడు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. సో గాబ్రియేలు దూత పలుకుతున్న మాటను ఒకవేళ మరియా ఎలా తీసుకొని ఉంటుంది అంటే,
తన గర్భమున పుట్టబోయే శిశువు సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు. ఇంకా చెప్పాలంటే తండ్రి అయిన దావీదు సింహాసనము దేవుడు ఆయనకి ఇవ్వబోతున్నాడు. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండును అంటే ఆవిడ తన కుమారుని ఒక రాజుగా ఊహించుకుంటూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై మరియ తన ఎదుటికి వచ్చినప్పుడు చెబుతున్న మాట లూకా 1:42లో, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను. ఇక్కడ కూడా ఎలిజబెత్ అమ్మ చెప్తుంది, నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను. సో మరియ ఏమనుకుంటుంది ఆ మాట విన్నప్పుడు? ఎస్, నా గర్భమున పుట్టబోయే కుమారుడు ఒక గొప్ప ప్రభువుగా లేకపోతే ఒక గొప్ప రాజుగా ఆయన ఉండబోతున్నాడు అని తను ఊహించుకొని ఉంటుంది. యేసు ప్రభు పుట్టినటువంటి దినము నుండి 8వ దినమున సున్నతి నిమిత్తమై వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు అక్కడ సిమియోను ప్రవక్త అంటున్నటువంటి మాట లూకా 2:32లో, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి ఉన్నాను. యేసు ప్రభుని గురించి సిమియోను చెబుతున్న మాట. ఈ మాటలన్నీ యోసేపు మరియలు విన్నప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు అని వాక్యంలో రాయబడింది. అలాగే గొల్లలు కూడా యేసు ప్రభుని గురించి వారు ఏమైతే విన్నారో ఆ మాటలు తెలియచేస్తున్నప్పుడు వారు ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యపోతూ మరియ వాటన్నిటినీ తన హృదయంలో భద్రపరచుకున్నట్లుగా లేఖనములు సెలవిస్తుంది. మరియ తల్లిగా తన కుమారుని గురించి ఊహించుకున్న స్థితి, యేసు ప్రభువారి యొక్క పరిచర్య సిద్ధపాటు, వీటన్నిటినీ మనం గమనించినట్లయితే విశేషంగా 12 సంవత్సరముల వయసులో పస్కాను ఆచరించడానికి వారు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు యెరూషలేములోనే ఆగిపోయాడు. మరియ యోసేపులు గుంపులో ఉన్నారని వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్ళారు. వారు యేసు ప్రభు మిస్ అయ్యాడని తెలుసుకున్నప్పుడు మళ్ళీ వారు యెరూషలేముకి ఎత్తుకుంటూ వస్తారు. లూకా 2:48-50 వచనాలు చూస్తే వాళ్ళు అన్నారు, నా కుమారుడా ఎందుకు నువ్వు ఇలా చేసావు, మమ్మల్ని ఎందుకు దుఃఖపెట్టావు అంటే యేసు ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా. వాస్తవంగా తల్లి అయిన మరియ యేసు ప్రభువును ఊహించుకుంటున్న విధానము వేరు, ఆయన పరిచర్య కొరకై సిద్ధపడుతున్న విధానము వేరు. అందుకే వారు గ్రహించలేకపోయారు. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన పరిచర్యలో అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ ఆయన అనేకులకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారు యేసు ప్రభును అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. విశేషంగా తల్లి. మార్కు సువార్త 3:20-21 వచనంలో జనసమూహములు ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆయన ఇంటివారు ఆయనకు మతి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి అని ఉంది. గొప్ప జనసమూహములు యేసును వెంబడిస్తుంటే సొంత ఇంటి వారు మాత్రం ఆయనకు మతి చెల్లించింది అని అనుకుంటున్నారు. తల్లి అయిన మరియ క్రీస్తును పరిచర్యలో తాను అర్థం చేసుకోలేదు. మార్కు సువార్తలో మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే 30వ వచనంలో ఆయన తల్లియు సహోదరులు బయట నిలిచి ఆయన పిలువనంపిరి కానీ యేసు అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, దేవుని చిత్తము చేయువారే. సో అలాగా యేసు ప్రభు యొక్క పరిచర్యను అపార్థము చేసుకున్న తల్లిగా మరియ ఇక్కడ మనకు కనపడుతుంది. కానీ ఆ సిలువ ఎదుట ఆ తల్లి మౌనంగా రోదిస్తుండగా ఆవిడ హృదయ పరివర్తన మనము అక్కడ చూడగలం. ఆ మరియ పరివర్తన, ఆ సిలువ చెంత తను పొందుకున్నటువంటి ఆ పరివర్తన యేసు ప్రభు వారు గ్రహించగలిగాడు. యేసు ప్రభు పరిచర్యను అపార్థం చేసుకున్న తల్లిగా, ఇప్పుడు పరిచర్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక తల్లిగా యేసు ప్రభు గుర్తించినప్పుడు ఆవిడ పట్ల తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని ఆయన తన శిష్యుడితో అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటూ యోహానుకు ఆవిడను అప్పగించుటను చూస్తాం. ఆ గడియలోనే అతడు ఆవిడను చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, సిలువ చెంత ఆవిడ పొందుకున్నటువంటి దైవిక ప్రేమ ఆవిడనే కాదు యేసు సహోదరులను కూడా
మార్చివేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనములో ఈ యొక్క శిష్య వర్గములో యేసు సహోదరులు కూడా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను తన ప్రియ శిష్యుడిని మనము ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇతడు జెబెదయి కుమారుడిగా ఉంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఏమిటంటే జెబెదయి కుమారులు ఎవరు వీరు అంటే జెబెదయి యొక్క భార్య అయినటువంటి సలోమి కుమారులు. సలోమి మరియా ఈ ఇరువురు కూడా సొంత అక్క చెల్లెళ్ళు. సో ఆ రీతిగా యేసు ప్రభువుకు జెబెదయి కుమారులైనటువంటి యోహాను వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే వారు కజిన్ బ్రదర్స్, అనగా సొంత సహోదరులు వాళ్ళు. ఆ క్రమంలో యేసు ప్రభు పరిచర్యలో వారు ఆధిక్యతను కనపరచాలని కోరుకున్నటువంటి వారు. అందుకే ఈ జెబెదయి కుమారులకు యేసు ప్రభు పెట్టిన పేరేంటంటే బోయనెర్గేసు అన్నటువంటి మాట. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారు. ఎప్పుడు అందరిలో వారు ఉండాలని కోరుకునేవారు, గొప్పగా ఉండాలి అన్నటువంటి భావన కలిగినటువంటి వారుగా వాళ్ళు ఉంటున్నారు. అందుచేతనే ఎవరు గొప్పవారు అన్న మాటకు లేదా ఆ మాటను లేదా ప్రాచుర్యంలోనికి తెచ్చినటువంటి లేదా ఎవరు గొప్పవారు అన్నటువంటి భావన శిష్యులో రేకెత్తించినటువంటి వారు ఈ జెబెదయి కుమారులే. అయితే ఆ జెబెదయి కుమారులు యేసు ప్రభు యొక్క దగ్గర తమ యొక్క ఉన్నత స్థితి కొరకై తల్లిని వెంటబెట్టుకొని పోయి రికమెండేషన్ చేసుకుంటున్నారు. తల్లి అంటుంది, ఆ జెబెదయి కుమారుల తల్లి, ఇదిగో నీ రాజ్యంతో వచ్చినప్పుడు కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు, నా కుమారులు నీతో ఉండాలి అన్నటువంటి భావన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతసేపు పదవికాంక్ష లేదా ఉన్నత స్థితి కావాలని కోరుకున్నటువంటి ఈ శిష్యుడు ఆ తర్వాత కలువరి సిలువ చెంత తనలో సంపూర్ణమైన మార్పును చూడగలిగాడు. ఆ రీతిగా దేవుని ప్రేమను తెలుసుకున్నాడు. పరిచర్యలో తనను తాను మరి గొప్పగా వాడబడటానికి తనను తాను సమర్పించుకున్నాడు. పరిచర్యలో ఏ తల్లి అయితే యేసు ప్రభుతో లేదో, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము తరువాత అదే తల్లి అయిన మరియా యేసు ప్రభు పరిచర్య కొరకై, అదే సహోదరులు యేసు ప్రభు పరిచర్య కొరకై ప్రాణత్యాగం చేయడానికి కూడా వారు వెన్నుతీయలేదు. సో ఆ క్రమంలో నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకున్నాడు యోహాను. తల్లిగా తన భార్య యేసు ప్రభు తల్లిని మరియను స్వీకరించి ఆ మరియను తన తల్లిగా ఆదరించి పరిచర్యలో ముందుకు తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని నిజమైన ప్రేమ ఏంటో, ఆ ప్రేమకు పరాకాష్ట ఏంటో యేసు ప్రభు వారి యొక్క ఆ శిలువ మరణము ద్వారా గ్రహించినటువంటి వ్యక్తిగా ప్రముఖ సువార్త యోహాను సువార్త మరియు 3 పత్రికలు ఆయన వ్రాసి ఆయన దేవుని ప్రేమను వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ ఏంటో స్పష్టముగా తెలియచేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శిలువ రక్త సంబంధాన్ని అత్యున్నత ప్రేమబంధంగా మార్చినదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిపూర్ణమైన దైవిక కుటుంబానికి వేదికగా ఈ శిలువ వేదికని దేవుడు వాడుకున్నాడు. సో ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి మీరు దేవుడు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో విడనాడక వారి పట్ల బాధ్యత కలిగిన వారై ప్రేమను పంచుతూ సంరక్షిస్తూ ముందుకెళ్ళాలని నేను కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 3వ మాట ద్వారా తల్లిదండ్రుల పట్ల మేము ఎలాంటి భావన కలిగి ఉండాలో, బాధ్యత కలిగి ఉండాలో మీరు మాకు బోధపరిచారు. ఆ రీతిగానే మేము కూడా వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రుల పట్ల ప్రేమను కనపరుస్తూ మీ చిత్తమును నెరవేర్చుటకు మాకు నేర్పించమని, విత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లుగా కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్.